అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాయి పల్లవి పాన్ ఇండియా ప్రాజెక్టులకే కమిట్ అవుతున్నారు. ఆల్రెడీ హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సౌత్ లోను కూడా అదే రేంజ్ ఉన్న సినిమాలకి సైన్ చేసేస్తున్నారు. రీసెంట్ గా రజనీకాంత్ సినిమాలో పల్లవి అంటూ వైరల్ అయిన వార్తలు ఇప్పుడు కల్కి 2లో పల్లవి ఫిక్స్ అయ్యారంటూ ఇటుగా మారిపోయాయి. అనుష్క కోసం అంతా ఓకే అనుకున్న టైంలో సాయి పల్లవి సడన్ ఎంట్రీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారంతా. కల్కి సినిమా సీక్వెల్ కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, దీపిక చేసిన సుమతి పాత్ర కోసం సెట్లో మేకప్ వేసుకోబోయే ఆర్టిస్ట్ ఎవరా అని తెలుసుకోవడానికి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య అనుష్క సోషల్ మీడియా నుంచి క్విట్ అవ్వడం, త్వరలోనే జబర్దస్త్ న్యూస్తో మీ ముందుకు వస్తానని ప్రకటించడంతో అందరూ కల్కి 2లో స్వీటీ ఫిక్స్ అని అనుకున్నారు. అనుష్కకి ఘాటీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దానికి తోడు ఆమె కెరీర్ కూడా యాక్టివ్గా లేదు. సో కల్కి 2 ఛాన్స్ అనుష్కను కాదని సాయి పల్లవిని వరించిందన్నది లేటెస్ట్ టాక్. ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యారు సాయి పల్లవి. ఆమీర్ ఖాన్ తనయుడితో చేస్తున్న సినిమా ఏక్ దీంతో రీసెంట్ గా లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. రణ్బీర్ కపూర్ తో రామాయణ 2 పార్టులుంది. ఈ దీపావళికి వచ్చే దీపావళికి రామాయణలో సీతమ్మ తల్లిగా పలకరించడానికి రెడీ. రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలో పల్లవి కీ రోల్ చేస్తున్నారన్నది న్యూస్. ఇప్పుడు కల్కి 2లోనూ ఈ లేడీకి ఛాన్స్ దక్కిందన్నది వైరల్ న్యూస్. సో బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ప్రాజెక్టులతో పల్లవి కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుందన్నమాట.